హలో అందరికీ ఈరోజు నా స్టైల్లో సాంబార్ని అయితే చేసి చూపించబోతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, 3 రకాల పప్పు దినుసులతో అయితే ఈ రెసిపీ చేశానండి. తక్కువ రైస్లో ఎక్కువ సాంబార్ వేసుకొని మూతి కాలుతున్నా సరే ఒక మంచి ఫ్రైని నంచుకుంటూ తింటే ఎంత అన్నం తింటాం కూడా మనకే తెలియదు. రండి చూపించేస్తా. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని యూస్ చేసుకొని, నా దగ్గర అయితే దోసకాయ, వంకాయ, పచ్చిమిర్చి, ఆనియన్, మునక్కాయ, బంగాళదుంప, దొండకాయలు ఇవైతే ఉన్నాయి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టి 3 రకాల పప్పులు కూడా హాఫ్ గ్లాస్ చొప్పున తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక గిన్నెలోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్, పసుపు, నూనె, వాటర్ పోసి కుక్కర్ గిన్నెలో పెట్టుకొని, పప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వాటరు పోసి మొత్తాన్ని కుక్కర్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్న తర్వాత ఇలా సపరేట్గా తీసి పప్పు మెదుపుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఈ చింతపండులోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పోపు దినుసులతో పాటు 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా యాడ్ చేసుకొని వేగాక కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి ఉడకబెట్టుకున్న కూరగాయలన్నీ కూడా దాంట్లోకి వేసేసుకొని మంచిగా కలిపి, ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకొని ఎక్స్ట్రా వాటర్ పోసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా గుజ్జుతో సహా పిండేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా వాటర్ని వేసాక మంచిగా కలిపేసుకొని దీంట్లోకి ఇంకో గ్లాస్ వరకు వాటర్ పోసి మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా బెల్లం అండ్ సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసి ఇది ఒక 3 నిమిషాల పాటు మరిగిన తర్వాత మెదుపుకున్న పప్పుని సగం వరకు వేసి మిగతా సగం మా పిల్లల కోసం అట్టి పెట్టానండి. నేనైతే సగం వరకు యాడ్ చేసి బాగా మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసి 2 నిమిషాలు మరిగిన తర్వాత వేడివేడి అన్నం ఈ సాంబార్ వేసుకొని పక్కన ఒక మంచి ఫ్రై పెట్టుకొని చక్కగా తింటూ ఉంటే ఎంతో రుచికరమైన 3 రకాల పప్పు దినుసులతో చేసిన సాంబార్ అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.